మనం ఎంత చేసినా ఎంతవరకు రెడీ చేసినా ఎప్పటికైనా పోయిన వాళ్ళం అందరం ఒక్క దగ్గరికే పోతాం. ఇవాళ ఉంది అని ఎగిసిపడొద్దు, లేదు అని బాధపడద్దు. ఏదో ఒక రూపంలో మనకు ఏదో ఒక దిక్కునంగా సాయం అందుతూనే ఉంటుంది. సాయం చేసిన వాళ్ళని, సాయం ఇప్పించే వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోవద్దు అని మనకు ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎట్లుంటుంది? అస్సలు లేదు, విశ్వాసం అనేది ఉండదు. అవసరం ఉన్నంతసేపే అమ్మా ఇది, అయ్యా ఇదని బతులు అడుగుతారు. అదంతా అయిపోయినాక వీళ్ళెంత వీళ్ళది అదెంత అన్నట్టు చేస్తారు. అలాంటి వాళ్ళని ఎప్పటికీ మనం ఆదరించవద్దు, దగ్గరికి తీసుకోవద్దు, అది చేయొద్దు. చాలా అనుభవం ఉంది, చాలా మోసపోయి ఉన్నాం. చాలా మంది వల్ల ఒకనొక టైంలో మన దగ్గర ఏది లేనప్పుడు లేని వాళ్ళే మనకు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అది నాకు ఉంది. కానీ నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోను. నేను ఆదరించే వాళ్ళని నేను అస్సలు దూరం పెట్టాను. మరి మిగతా వాళ్ళకి ఎందుకు అట్లా ఉంటుందో అసలు అర్థమే కాదు. అసలు దీని గురించి నాకు వేరే ఏం లేదు, ఆదరించేది. కానీ అనవసరమైన మాటలు మాట్లాడుకొని ఇంకా వీడియోస్ చేయొద్దంటే నేను ఏం తప్పు చేసిన వీడియో చేయొద్దు. ఏదైనా తప్పున్నా ఒక మనిషి బాగుపడుతుంది, మంచిగా అవుతుంది అని అంటే వాళ్ళని చెడగొట్టాలని వాళ్ళని చేస్తూనే ఉంటారు. అలాంటి మాటలు అలాంటివి అవన్నీ పట్టించుకోవద్దు. మనం ముందుకు పోతూనే ఉండాలి. అలాంటి వాళ్ళని తొక్కుతూనే ఉండాలి, మనం ఎదుగుతూనే ఉండాలి. ఇది నాది. నాకు అన్నిట్లకి నా దానికి నేను ఏ పని చేస్తానో ఏది చేస్తానో ముందుండేది ఫస్ట్ మా ఆయనే. ఇది మంచిదా చెడుదా నేను ఫస్ట్ మా ఆయనతోనే ఆలోచిస్తాను. ఎందుకు చేయాలనుకుంటున్నా, ఏంటిది చాలా అంటే నీ ఇష్టం అండి, నీకు మంచిగా అనిపిస్తే నువ్వు చెయ్యి, కానీ బాధపడదు. ఇతరుల వాళ్ళు ఇది ఇట్లా అన్నారు అట్లా అన్నారని చెప్తూ వస్తాడు. నేను చెప్పాను కదా ముందు వీడియోలో, అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేను భర్తగా, తండ్రిగా, ఒక అన్నిట్లకి ముందుంది. అన్నిట్లకి నేను ప్రతి ఒక్క దానికి నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా కావాలి, నాకు ఈ మనసుతో నేను ఈరోజు మాట్లాడుకునేది మనం నిజమైతే మన మనసు ఉంటే ఎవరైనా మనని అడ్జస్ట్ చేస్తారు. అదే మనం తప్పుడు పనులు అవన్నీ చేసేవాళ్ళని వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయవద్దు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పే వాళ్ళ మాట మాత్రం